నమస్తే. దేశంలోనే ఇప్పుడు జరగనటువంటి ఒక వివాదాస్పదమైన విషయానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెరతీశారు. ఇది దేశవ్యాపితంగా పెద్ద చర్చ కాబోతుందని నా అభిప్రాయం. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి Z+ సెక్యూరిటీని ఒక్కరోజు వితౌట్ నోటీస్ ఆయనకు కూడా చెప్పకోకుండా విత్డ్రా చేశారు. ఇది చాలా ఘోరమైన తప్పిదానికి ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం పాల్పడిందని నా అభిప్రాయం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బై వర్చ్యూ ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి Z+ సెక్యూరిటీని కల్పించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది. దానిలో భాగంగానే ఆయన ఓటమి పాలైనా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనకి Z+ సెక్యూరిటీని ఈ ప్రభుత్వం ఇష్టం లేకపోయినా కొనసాగిస్తూ ఉంది, ఏర్పాటు చేసింది. కానీ మొన్న ఒక్క రోజున గుంటూరు మిర్చి యార్డులో రైతుల్ని పరామర్శించాలని వెళుతున్నటువంటి సందర్భంలో ఏమాత్రం ఇంటిమేషన్ లేకోకుండా ఆయనకి Z+ సెక్యూరిటీని 12 గంటల పాటు విత్డ్రా చేసుకున్నారు. ఇది ఒక ఘోరమైనటువంటి నిర్ణయం. బహుశా ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలోనూ ఇంత ఘోరమైనటువంటి నిర్ణయాన్ని పోలీస్ యంత్రాంగం తీసుకోదు. కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారికి చాలా కోపం ఉండొచ్చు. అయినా బై వర్చ్యూగా ఆయనకు వస్తున్నటువంటి సెక్యూరిటీని మాత్రం తొలగించడం వారికి సాధ్యం కాదు. కానీ ఒక చిన్న వంక పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడానికి వెళుతుంటే విత్డ్రా చేసుకోవటం అనేది చాలా ఘోరమైనటువంటి తప్పిదం. ఈ తప్పిదానికి సరే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సమాధానాలు చెప్పకపోయినా పోలీస్ యంత్రాంగంలో ముఖ్యులైనటువంటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, అదేవిధంగా గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, అదేవిధంగా గుంటూరు ఎస్పీ సతీష్ గారు తప్పనిసరిగా ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజున దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే భారతదేశంలో ఒక కట్టుబాట్లు, ఒక సాంప్రదాయాలు, ఒక రాజకీయ ఫ్రేమ్వర్క్లో అందరూ పనిచేయాలి. ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే వాళ్ళు చాలా ఉన్నతమైన స్థాయికి ఉన్నటువంటి వ్యక్తులు, ఇండియన్ పోలీస్ సంబంధించినటువంటి వ్యక్తులు. వారు ఎవరో చెప్తే నిర్ణయాలు తీసుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారి కోపం ఉన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము నీ నిర్ణయాలు తీసుకున్నామని రేపు న్యాయస్థానాల ముందో లేకపోతే వారికి ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పుకోవటం సాధ్యపడేటటువంటి అంశం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంత ఘోరమైన తప్పిదానికి ఎందుకు పాల్పడ్డారు అనేది ఇక్కడ పెద్ద చర్చ కాబోతున్నది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే Z+ సెక్యూరిటీ కొనసాగిస్తున్నటువంటి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, చట్ట ప్రకారం Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిని సడన్గా విత్డ్రా చేసుకుంటే ఏమవుతుంది? దీనిలో కుట్రలు కూడా జరగవచ్చు కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా ఒక దాడి చేయాలి అనుకున్న రోజున వితౌట్ నోటీస్ ఐపీఎస్ ఆఫీసర్లు లేదా డీజీపీ, ఐజీ, ఎస్పీ అనుకొని విత్డ్రా చేస్తే, ఆ రోజు ఏమైనా దాడి జరిగితే, ఏదైనా అఘాయిత్యం జరిగితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఇది ప్రశ్న కాదా? లాజికల్గా దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఎందుకు ఇంత ఘోరమైన తప్పిదానికి లోకేష్ చెప్తేనో చంద్రబాబు చెప్తేనో మీరు తీసుకున్నారు? ఈ తీసుకున్న దానికి ఎవరు సమాధానం చెప్తారు? తప్పనిసరిగా ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రమే సమాధానం చెప్పుకోవలసినటువంటి ఒక సంకటమైన పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడబోతుందనేది కూడా నా అభిప్రాయం. కేవలం మరి ఇష్టం వచ్చినట్టుగా నోటీసు ఇవ్వకోకుండా తీసుకోవటం అనేది ఇంత ఘోరమైన తప్పిదం బహుశా భారతదేశంలో కాదు, ఏ దేశంలో కూడా ఇలా జరగదని నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. దీని మీద మేధావులు ఆలోచించాలి, ఐపీఎస్ ఆఫీసర్లు ఆలోచించాలి. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, శాశ్వతంగా ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి చేశారు. మళ్ళీ ఆయన జీవితకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేసేటటువంటి అవకాశం ఉంది. ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఒక టూర్కు వెళ్తుంటే ఆ టూర్ తప్ప రైటా, అది వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కూడా కాదా? దట్ విల్ బి డిసైడెడ్ లేటర్. హూ ఆర్ యూ టు డిసైడ్? మీరు కాదు కదా డిసైడ్ చేయాల్సింది. కేసు పెట్టారు, అది కూడా ఒక తప్పుడు కేసు. అక్కడ పర్యటనలో లేని వారి మీద కూడా కేసులు పెట్టారు. సో ఈ విధంగా
ఒక తప్పుడు కేసులు పెట్టడమో తప్పుడు నిర్ణయాలు చేయటమో చేస్తే వ్యవస్థలు ఎలా బతుకుతాయి? సామాన్య ప్రజలు ఎలా బతుకుతారు? ఒక మాజీ ముఖ్యమంత్రికి ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తికే మీరు ఈ విధంగా కుట్రపూరితంగా రాజకీయ నాయకులు చేయొచ్చు, కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కుట్రలో భాగంగా చేస్తే ఎంత ప్రమాదం వస్తుంది ఈ దేశానికి అనే విషయాన్ని తప్పనిసరిగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఇవాళ వందల సంఖ్యలో మన రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వారు తమ డ్యూటీని ప్రాణాలకు తెగించి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇలాంటి నిర్ణయాలు హరీష్ గుప్తా గారు, అదేవిధంగా మన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు చెబితే నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. దీనికి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు మూల్యం చెల్లిస్తారో లేదో తెలియదు, కానీ హరీష్ కుమార్ గుప్తా గారు, అదేవిధంగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఖచ్చితంగా మూల్యం భవిష్యత్తులో చెల్లించక తప్పదని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా దీని మీద ఆలోచించాలని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.